ఎరా అమ్మాయి అంత బాగుంటుందా? వాడికి నచ్చితే నీకు ఆనందం ఏమిటో. మా ఇద్దరి టేస్ట్లు సేమ్గా ఉన్నాయని టెస్ట్ చేసుకుంటున్నాం. వాడికి నచ్చితే నాకు నచ్చినట్టే. చిన్నప్పటి నుంచి వాడికి నా దోశలంటే చాలా నచ్చుతాయి. మరి నీకు నచ్చవెందుకు? చిన్నప్పటి నుంచి అంటే వాడికి వేరే టేస్ట్ తెలియక, నాకు ఆప్షన్ లేక. ఆప్షన్ నీకు దోశ కాదు, దెబ్బ రొట్టె కరెక్ట్. నీ సైజుగా వేసావు కదా. నీకు అలా ఉంటేనే ఇష్టంగా తిను. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? ఈరోజు నేను ఒక అమ్మాయిని చూశాను. షీ ఈజ్ సో బ్యూటిఫుల్ యు నో. ఓ అంత అందంగా ఉంటుందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ అమ్మాయి సూపర్ ఉంది. కింద పైన ఆహా ఏం చెప్పాలి. ఇక ఆపరా ప్లీజ్. బీ ఫ్రాంక్ అంటావు, ఉంటే చెవులు మూసుకుంటావు ఎలా? నేను నిజాయితీగా ఉండమని చెప్పింది మంచి చెడు షేర్ చేసుకోవడానికి. నిజం చెప్తే యాక్సెప్ట్ చేయడం కష్టమేలే. సర్లే, ఆ అమ్మాయిని ఎలా పడేలో కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. నీ లవ్ కి నేనెందుకు హెల్ప్ చేయాలి? అబ్బా సమ్మన్ ఫీలింగ్ జెలస్. ఏ అమ్మాయినా నిజాయితీగా ఉండే అబ్బాయినే లైక్ చేస్తుంది. నువ్వు కూడా ఆనెస్ట్గా ఉండు. తనంటే ఎందుకంత ఇష్టమో, తనలో ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడుతున్నావో ఉన్నది ఉన్నట్టు చెప్పేయ్. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ సజెషన్ అండి. బాయ్. బాయ్. నిజాయితీగా ఉంటే అమ్మాయిలు పడతారా? షాపింగ్ బాగా చేసినట్టున్నావే. డబ్బులు ఎక్కడేవు బాబు? మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు. ఓ చూడలేదనుకుంటా. మా బాబు లోపలికి వెళ్ళాడు, నువ్వు వచ్చావేంటి బాబు? అబ్బా ఇంకా నటించాలన్నా. నువ్వు కూడా నటించింది చాలు బాబు. ఏమిటిది కొత్త గెటప్? కాదు, కొత్త సెటప్. నువ్వేం చేసినా బానే ఉంటుందిలే. ఇంతకీ ఎవరి కోసం? తన కోసమే. తనా? మమ్మీ తనెవర్రా? తనెవరు? తానా తెలుగులో అమెరికాలో ఉన్న తానా వాళ్ళు తెలుగు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారంట. నువ్వు అనుకున్న పని తప్పకుండా అవుతుంది. వెళ్ళరా వెళ్ళు. ముందు నీకు అవార్డు ఇవ్వాలి. ఒరేయ్ ఎంత చక్కగా ఉన్నావురా. రోజు ఇలాగే రెడీ అవచ్చు కదరా. బంగారం. ఏది ఫినిషింగ్ టచ్ అదిరింది. వెళ్ళొస్తున్నామా? వాట్సాప్ చేయమ్మా. ఏమొద్దో చెప్తూ ఉండు. స్కాలర్షిప్ కదా అందుకని అడిగా. వాట్సాప్ పేరునా? రెండు సార్లు చూసాను, మిస్ అయిపోయావు. హే నువ్వు ఇంకెవరికి పడలేదు కదా? హే ముందు నేను చూసా, నేను ఖర్చు చేసా, నేను చూసా, నేను ఖర్చు చేసా, ముందు నేనే చూసా, ఖర్చు చేసా, నేను చూసా, నేనే చూసా. ఇప్పటి నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్, నువ్వు నాకే సొంతం. నా సొంతం, నా సొంతం. ఆపవే, నా సొంతం. ఇదంతా కాదు కానీ రూపాయి కాయిన్ ఇవ్వు. ఓకే, హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఓకే, హెడ్స్ నాది. ఓకే ఓకే. హెడ్స్ బాబ్స్. పోవే పోవే. హాయ్ బాబ్స్. బిల్ల నాది, పిల్ల నీది. హాయ్ బాబ్స్ ఏంట్రా స్టీవ్ జాబ్స్ లాగా? ట్రెండ్ బాబ్స్. అయ్యో బాబు అడుక్కుంటుంటే అందరూ అసహించుకుంటున్నారు. అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా మేము మారాం. ఒక 20 రూపాయలు ఉంటే ధరం చేసుకోండి బాబ్స్. ఎంత వల్ల కూడా నువ్వే డిసైడ్ చేస్తావరా? ఎంత మాట అనేసో బాబ్స్. నువ్వు అనవా? ఈ ప్రపంచంలో ఎవడ పని కూడా రేట్ కట్టుకున్నప్పుడు మా సర్వీస్ మీరు రేట్ కట్టుకోవడం తప్ప? అభి ముందు నా సంగతి ఏంటో తెలుసు. ప్లీజ్ బాబ్స్ ఒక 20 రూపాయలు ధరం చేయండి. అభి లవ్ ఇట్ ఫస్ట్ సైట్. హలో పాప్స్, ఇక్కడ నేను ఆల్రెడీ అడుక్కుంటున్నాను కదా. అభి నేను నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను. సూసైడ్ చేసుకున్నాను మనకెందుకు బాబ్స్? మిమ్మల్ని సూపర్ గా చూసుకున్న భార్య వస్తుంది. ఒక 20 రూపాయలు. నిన్ను నేను వచ్చేసా.
వచ్చేసావా? ఒక 50 రూపాయలు ధర్మం చేయండి బాబ్స్. ఒక రోజులోనే ఫిగర్ పెంచేసావేంట్రా? అంటే వారి ఎదురుగా ఫిగర్ ఉంది కదా బాబ్స్. బాబ్స్ ఆ పాప్స్ అప్పుడే నాకు పోటీకి వెళ్ళిపోయింది. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? చంపేస్తాను. చూడు పాప్, నువ్వు నిన్న మొదలెట్టావు కానీ మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి ఎక్కడ అడుక్కొస్తున్నాం. నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను రా. అవి ఇంతకీ నా గురించి ఏం ఆలోచించావు? నాకు తెలుసు, అందుకే నేను ఒంటరిగా రాలేదు. కమ్ ఆన్ గైస్, ఫ్యామిలీని దింపేసింది. హాయ్, ఇదేదో మన తెలిపొచ్చింది. త్వరగా వేసేది బాబ్స్, ప్లీజ్ బాబ్స్. వీళ్ళెవరు? నీ బలగమా? ఆహా, మన కుటుంబం. నాకు జస్ట్ ఇన్ఫాక్చుయేషన్, తొందరపాటు అనుకుంటావేమో. నా ప్రేమలో ప్యూరిటీ, నిర్ణయంలో క్లారిటీ ఉందని చెప్పడానికి నా ఫ్యామిలీని తీసుకొచ్చాను. నాన్న మాట్లాడు. అవును బాబు, మా ప్రియ అంతా చెప్పింది. మాకు ఓకే. నాకు చాలా మంది మినిస్టర్స్ తెలుసు. ఫోన్ చేయించమంటావా ఏంటి? దేనికి? రికమెండేషన్ కి. లవ్ కూడా రికమెండేషన్ చేస్తున్నారా? బాబ్స్ ఈయన చూస్తుంటే రేపు శోభనానికి కూడా రికమెండేషన్ లెటర్ పెట్టేలా ఉన్నాడు. 50. రైట్, ఎవడరా నువ్వు? సూడు గేదిలా ఉన్నావు. ఒప్పేసుకో బాబు, చిన్నప్పటి నుంచి మా పాప ఏది అడిగినా మేము కాదనలేదు. ఇప్పుడు కూడా మాకు వేరే దారే లేదు. అవును బాబు. ఎందుకు లేదు? ఎస్ఆర్ నగర్, బాలనగర్, పంజాగుట్ట, కుకట్పల్లి ఏ దారిలో వెళ్ళినా వస్తుంది. ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్కి నేను పోతున్నా. బాబు అయ్యో, బాబు చేదిరా గాడిద. మొత్తం నా బిజినెస్ లాగా కంపు చేస్తా. ఏంటి శ్రీకా seems to be late today. రండి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను బస్సులో వస్తాను. నాకు అర్థమైంది, నువ్వు బస్సులోనే రా, మేము వెళ్తాం. ఏ ఇంకా రాలేదేటే? అమ్మో, మనం కనబడితే అసలు రావడేమో. ఎక్కడెక్కడేం దాక్కుని పోతాం. ఏంటి వీడు ఇంకా రాలేదేంటి? దాక్కుని పట్టేస్తాను వాడు. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటి శివుని బుక్తాను దబా ఇస్తాను. నీకు బస్ స్టాప్ తప్ప వేరే బస్ స్టాప్ లేదా? బాయ్‌ఫ్రెండ్ తప్ప వేరే వాళ్ళు దొరకట్లేదా? నీ వల్ల నా బిజినెస్ కి బొక్క వస్తుంది. వెళ్ళి ఎక్కడి నుంచే ఇంకోసారి కనబడి ఇంకోసారి చెప్తా కూడా. నీకేనా చెప్పు? నేను కూడా చెప్తా కొడతా. పోరా తెలియట్లేదు, నీది నాది ఒకటే జాతి. కాబట్టి నువ్వు లవ్ పడుకుంటావు, నీ డబ్బులు పడుకుంటావు, అంతే తేడా. బాబ్ అంజానికి ఒక 50 వేసాను బాబ్, వేరే సెంటర్. నా దగ్గర క్యాష్ ఉండదురా, కార్డు తప్ప. నీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందరా? ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి బాబ్స్, వేసేయండి. హే కమ్ ఆన్ గైస్. వీళ్ళందరూ నీ బౌన్సర్సా? లేదు, లవర్స్. వీడేమో నా కోసం తన్నులు తిన్నాడు, వాడేమో నా కోసం జైలుకి వెళ్ళాడు, మరేమో వీడు నా కోసం బావిలో దూకేశాడు, వీడేమో చెయ్యి కోసుకున్నాడు, వీడేమో నా కోసం పాయిజన్ తాగేశాడు. ఈ పాప్స్ కంటే చావే బెటర్ అనుకుని ఉంటారు పాపం. అభి ఇంత ట్రై చేస్తున్నాను, అసలు రెస్పాండ్ అవ్వేంటి? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమే బాబ్స్, నీది పని చేయట్లేదు. అందులో విజిటింగ్ కార్డ్స్ పంచి ఎవరు ఎదవా? అయితే నీది ఇయ్యండి పాప. నువ్వు ఆగురా, ఇవాళ నీ సంగతి తేలిపోవాలి. నేనంటే నీకు ఇష్టమా కాదా? ఈ నగరానికి ఏవైంది? ఓ పక్క నీడు, ఓ పక్క నీది. బాబ్స్ 3 రోజులు నుంచి ట్రై చేస్తున్నాను, ఒక సింగిల్ ఎంపీ కూడా వేయట్లేదు. ఏ బాబ్స్? రే వీడు ఒప్పుకుంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఓకే పాప్స్, మీరు ఒప్పుకోండి బాబ్స్. ఒప్పుకోండి బాబ్స్, ఒప్పుకోండి. నేను ఒప్పుకోలేను. ఏ? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కాబట్టి. ఎవరా అమ్మాయి? ఇప్పుడు నాకు అమ్మాయిని చూపించు. ఎదురుగా ఉంది కాబట్టి చూపించావు. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని అడుగుతాను. ఆ అమ్మాయి కాదనుకో, ఈరోజు చేయించుకుంటాను. వద్దా? థ్యాంక్స్ బాబ్స్, మీరు డబ్బులు అయిపోయిన పర్లేదు, అమ్మాయి మాత్రం వదిలిపోయింది. లుక్, ఇది నా లైఫ్ మ్యాటర్. అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అవును. అయ్యో, అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోనివ్వండి, మీరు రండి. ఓకే, లెట్స్ గో. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదండి. క్వైట్ ఇంట్రెస్టింగ్. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు. మొన్న బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది, తర్వాత పేరెంట్స్ని కూడా తీసుకొచ్చింది. అవునా? బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? అవును. ఇట్ వాస్ ఆల్ రియలీ ఫనీ. హే, నువ్వేంటి ఇక్కడ? బండి ఏడిపిస్తుందండి. నిన్ను అందరు ఏడిపిస్తారనుకుంటా. కొంతమంది ఏడిపిస్తుంటారండి, అది చూసి కొంతమంది నవ్వుకుంటుంటారు. సారీ, బైక్ ఉందిగా, లిఫ్ట్ ఇస్తామేమోనని. నిజంగా స్టార్ట్ అయిపోతుందండి. It's okay. I'll take the bus.
ఏమండి బాస్ కిక్ కొడితే సరిపోదు కీ పెట్టాలి. పెట్టే ఉంది. పెడితే సరిపోదు తిప్పాలి. థ్యాంక్స్ బాబు. హే కమాన్ విల్ గో ఆన్ బ్యాక్. థ్యాంక్స్, సరదాగా అన్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం రండి. మా ఇల్లు చాలా దూరం, ఉప్పల్. కాలేజ్ ఎస్ఆర్ నగర్, ఇల్లు ఉప్పలా? కష్టం కదండి. అవును, నాకు కూడా కాలేజ్కి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మా నాన్న కూడా ఇల్లు మారాలని ట్రై చేస్తున్నారు. బస్ వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో. ఇప్పుడు రండి, డ్రాప్ చేస్తాను. నో, సమ్ అదర్ టైం. బాయ్. అయితే ఇల్లు మార్చే ప్లాన్ చేయాలన్నమాట. ఎస్, ఐఎమ్ రేమండ్ రాజు. డైమండ్ రాజేం కాదు. ఎందుకు వచ్చావు? సార్, నేను రెంటల్ ఏజెంట్ని. మీరు మంచి అద్దెంటి కోసం వెతుకుతున్నారని తెలిసి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. మీరు ఇంత చిన్నింట్లో ఉంటున్నారా? హౌ? ఏదో అలా ఉంటున్నాం. మీకు మంచి ఇల్లు నేను చూపిస్తాను అంకల్. కూర్చోండి. ఆంటీ, టీ కాఫీ లాంటి ఫార్మాలిటీస్ మాత్రం వద్దు ప్లీజ్. నీకు కాదయ్యా, మా ఆయనకి. మ్యాంగో జ్యూస్. సపోర్ట్ అయితే కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఏ అంకుల్? బాబుకి అన్ని మంచి అలవాట్లే. అబ్బాబే అలాంటిది ఏం లేదాంటీ. అన్ని మంచి అలవాట్లు అయితే దిష్టి తగులుతుందని కొన్ని చెడు అలవాట్లు కూడా చేసుకున్నాను. మడిసర్ నాకు కొంచెం మంచి చెడు ఉండాలి కదా. ఏమంటారు అంకుల్? యా జస్ట్ ఎ మినిట్, ఐల్ కమ్. ఓ షూర్ అంకుల్, షూర్. అంకుల్ ఎందుకో డోర్ వేస్తున్నట్టున్నారు? నువ్వు అరిచే అరుపులు ఎవరికి వినపడకూడదని. ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నానా, ఈ ఇంట్లో టైంకి వచ్చి కాపాడమా? ఏంటండి ఇంటికి వచ్చిన వాళ్ళని కొట్టి చంపేస్తారా? ఆడి మీద నాకు డౌట్ ఉంది. నాకు మీ మీద డౌట్ గా ఉంది. నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను, నీకు కూడా తెలియదు. వీడికి ఎలా తెలుసు? బిజినెస్ అలాగే 1 లక్ష తెలుసుకుంటామండి, దానికే కొట్టి చంపేస్తారా? మంచి గేటెడ్ కమ్యూనిటీ 20,000కి వెళ్ళిపిద్దాం అనుకున్నాను. మీకు అదృష్టం లేదు, నేను పోతా. ఏమండి 20,000కి గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంచెం ఆలోచించండి. సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఓ మంచి టీ ఇప్పించండి ఆంటీ. సపోటా జ్యూస్ వద్దులేండి, ఈ టైంలో టీయే బెటర్. కూర్చోండి అంకుల్, కూర్చోండి. అలసిపోయారు అంకుల్. మీ ఇంటి వాస్తు చూస్తుంటే మీ ఇంట్లో 16-18 ఏళ్ళ అమ్మాయి ఉండాలనుకుంటా. నా ఇంట్లో 16 ఏళ్ల అమ్మాయి ఉంటే ఏంటి, 50 ఏళ్ల ఆంటీ ఉంటే మళ్ళీ బెల్ట్ గెస్ చేశా. మీ వయసుకు 16-18 ఏళ్ళ అమ్మాయి ఉంటుందని గెస్ చేశారు అంకుల్. మీరు కొట్టిన కొట్టుడికి మెమరీ చిప్పు చిట్లి అన్ని మర్చిపోయా. అంకుల్, ఇక్కడ రిలయన్స్ కాలనీ ఎక్కడ? ఇదిగో బాబు, ఆ పెద్ద బాక్సుల్లో గ్లాసెస్ ఉన్నాయి, చూసుకొని తెంపండి. జాగ్రత్తగా తెంపండి.